హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అక్షర విద్యాల ఛానల్. మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా చేయాలో అందరికి చేసి చూపిస్తా. కొంతమందికి ఇంకా తెలియదు, నాకు కూడా తెలియదు. నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. మొదట్లో నాకు యూట్యూబ్లో ఎలా సెర్చ్ చేయాలో తెలియక వీడియోకి ఫోటో ఎలా పెట్టాలని సెర్చ్ చేస్తుంటే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయి. దాని తర్వాత తెలిసింది దాన్ని థంబ్నెయిల్ అంటారని. ఇప్పుడు మీకు ఆ థంబ్నెయిల్ ఎలా చేయాలో నేను 5 minutesలో చూపిస్తా, నేర్చుకోండి. పిక్సార్ట్లో చేసి చూపిస్తా. మీకు పిక్సార్ట్ లేకుంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి అందులో పెట్టుకోండి, నేర్చుకోండి, మంచిగా ఉంటుంది. నేను మొత్తం మీకు చేసి చూపిస్తా, చూడండి. వీడేంట్రా మాకు చెప్తున్నాడు, మాకు తెలియదు అని ఎవరు అనుకోకండి. తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు, దాంట్లో తప్పేముంది, చూసి నేర్చుకుంటారు. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. మీకు థంబ్నెయిల్ ఎలా రెడీ చేయాలో మొత్తం చేసి చూపిస్తా, చూసేసేయండి. చలో, మనం ముందుగా ఏం చేయాలంటే పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎడిట్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేయాలంటే మనం పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి ఆ యూట్యూబ్ సైజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదే పిక్సెల్ యాప్. ఈ ల్యాబ్లోకి వచ్చిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. న్యూ ట్యాబ్ అని ఉంది కదా, న్యూ టెక్స్ట్, దాన్ని డిలీట్ కొట్టేసి ఇక్కడ ఈ 3 dots ఉన్నాయి కదా, దీన్ని టచ్ చేస్తే ఇక్కడ మనకు ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఇమేజ్ సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ పైన ఇక్కడ టచ్ చేస్తే మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది. ఇక్కడ ఈ థంబ్నెయిల్ మీద టచ్ చేయాలి. ఇప్పుడు వచ్చింది చూసిరా 16:9 ఈ సైజ్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఓకే కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లస్ సింబల్ పక్కన ఈ రైట్ సింబల్ ఉంది, ఇది ఉంది కదా సేవ్ ఆప్షన్, ఇది సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్ ఏ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని టచ్ చేసుకోవాలి. టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, ఈ గ్యాలరీ పైన సేవ్ చేసుకోవాలి. 1 hour in CapCut. I'm done. I switched to film more. Editing takes just 10 minutes now. It delivers perfection. మళ్ళీ పిక్సార్ట్లోకి వెళ్ళి మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ వచ్చింది కదా, ఇది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే మన కృష్ణాష్టమి థంబ్నెయిల్ ఉంది కదా, కృష్ణాష్టమి థంబ్నెయిల్ చేసి చూపిస్తా. ఇప్పుడు మనం ఇందాక పిక్సెల్ ల్యాబ్లో నుంచి తీసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఆ సైజును మనం పిక్సార్ట్లోకి సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, యాడ్ ఫోటో, ఇది క్లిక్ చేస్తే మనకు ఫొటోస్ ఇక్కడ ఉంటాయి. ఇగో ఇది తీసుకొని నీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో ముందే ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ తీసుకోవాలి మనం. ఈ విధంగా టచ్ చేస్తే ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ అడుగుతుంది, యాడ్ కొట్టేసి ఇగో ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని ఇక్కడ మిడిల్లో పట్టుకోకుండా ఈ కార్నర్కి ఇట్లా అనుకోవాలి, పెద్దగా అవుతుంది, లేదంటే పగిలిపోతుంది మిడిల్లో నుంచి పట్టుకుంటే. ఈ విధంగా మొత్తం పెద్దగా చేసుకోవాలి స్క్రీన్. ఈ విధంగా స్క్రీన్ మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ కొట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఇమేజ్ కావాలో అది ఆ ఇమేజ్ని తీసుకోవాలి మనం. మళ్ళీ యాడ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ యాడ్ ఫోటో మీదకి వచ్చి ఫొటోస్ తీసుకోవాలి. మళ్ళీ మా పాపది తీసుకుంటున్నాను నేను, కృష్ణుని వేషం వేశారు వాళ్ళు, అది తీసుకుంటున్న ఇమేజ్. ఈ ఇమేజ్ని అయితే తీసుకున్నా. ఇది ఏ ఇమేజ్ కావాలో టచ్ చేస్తే ఇక్కడ యాడ్ అని అడుగుతుంది, యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇగో ఈ విధంగా వచ్చేస్తుంది. మనకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ కావాలన్నమాట. మనకి ఇదంతా అవసరం లేదు, ఓన్లీ ఇమేజ్ కావాలి. నీకు ఎంత కావాలో అంత స్క్రాప్ కొట్టేసిన తర్వాత ఇక్కడ సేవ్ కొట్టాలి. ఇక్కడ రిమూవ్, ఇదంతా బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా, దీనిపైన టచ్ చేసుకోవాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది కదా, ఇది టచ్ చేయాలి. మనకు ఇమేజ్ అయితే స్క్రాప్ అయిపోయింది చూడండి. ఇక ఈ విధంగా అయితే ఎంత నీట్గా కట్ అయిపోయింది. నీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకోవాలి. నేనైతే ఈ కార్నర్కి పెడదాం అనుకుంటున్నా. ఇలా తీసుకున్నాను నేనైతే. దీన్ని మళ్ళీ ఇక్కడ సేవ్ చేసుకోవాలి మనం. ఇక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు టెక్స్ట్ కావాలి కదా, దీని ఇమేజ్ని అటు ఇటు కదలకుండా ఇక్కడ స్క్వేర్ పైన టచ్ చేస్తే ఇక్కడ లాక్ సింబల్ అడుగుతుంది, లాక్ వేసేసేయాలి. ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది కదలదు, ఇంకో ఈ విధంగా ఉంటుంది.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు టెక్స్ట్ కావాలి కదా, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి మనం టెక్స్ట్ తీసుకోవాలి. నేను ఏం రాస్తా అంటే కృష్ణాష్టమి, మా ఊర్లో కృష్ణాష్టమి అని రాస్తా, అది రాసేస్తాను. ఓకే, కృష్ణాష్టమి ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు దీన్ని సేవ్ కొట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇందులో ఉండే ఫాంట్స్ అంత మంచిగా ఉండవు. ఇగో ఈ విధంగా అన్ని ఇట్లా ఉంటాయి. ఇది నచ్చకుంటే ఏం చేయాలంటే ఇక్కడ సిఆల్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ మై ఫాంట్ అని ఉందా, ఈ ఫాంట్స్ అన్ని మనం ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇది ఎలా తీసుకోవాలంటే క్రోమ్లోకి వెళ్ళి అనో ఫాంట్స్ అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ వస్తుంది. అందులోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకు ఈ ఫాంట్స్ అన్నీ ఉంటాయి. అందులో కొన్ని వందల ఫాంట్స్ ఉంటాయి. నీకు అలా నచ్చిన ఏవో డౌన్లోడ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఇగో ఈ ఫాంట్ తీసుకుంటున్నాం. ఇంకో ఈ విధంగా వచ్చింది చూడండి. నేనైతే ఇగో ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు సైడ్లకి మనకి స్ట్రోక్ కావాలంటే, సైడ్లకు బ్లాక్ కలర్ స్ట్రోక్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదా, దీనిపైన టచ్ చేస్తే ఇగో ఈ విధంగా ఇట్లా వస్తుంది. దీన్ని ఇట్లా పెంచుకోవాలి మనం. ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది. నీకు ఎంత సైజు కావాలో అంత స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంత తీసుకున్నా. నెక్స్ట్ ఓకే ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ మా ఊరిలో అని టెక్స్ట్ తీసుకోవాలి. మా ఊరిలో ఇది ఈ విధంగా తీసుకొని దీన్ని కూడా ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి టెక్స్ట్ది. ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. నీకు ఏ ప్లేస్లో కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకొని, నేను కలర్ అయితే రెండు వైటే సేమ్ అవుతున్నాయి కాబట్టి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. రెడ్ కలర్ ఇచ్చేసిన. దీనికి కూడా ఇది ఓన్లీ రెడ్ ఉంటే అంత లుక్ అనిపిస్తలేదు కదా, దీనికి బ్లాక్ స్ట్రోక్ ఇస్తే సూపర్ ఉంటుంది. ఈ బ్లాక్ స్ట్రోక్ ఇచ్చేసేయాలి. ఇగో ఇలా చూడండి ఇప్పుడు ఎంత లుక్ వస్తుంది. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ పైన టచ్ చేస్తే ఇది వీడికి టెక్స్ట్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఇమేజ్ మొత్తం జర కొద్దిగా ఎంటీ అనిపిస్తుంది కదా, దీంట్లో శ్రీకృష్ణుని బొమ్మ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను కృష్ణుని బొమ్మ యాడ్ చేస్తున్నా చూడండి. మళ్ళీ యాడ్ ఇమేజ్ మీదకి వచ్చేసి కృష్ణుని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ ఇమేజ్ అయితే కావాలో అది ముందుగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి కాబట్టి ఇగో ఇట్లా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇగో రిమూవ్ అయిపోయింది చూడండి. మనకి ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ మార్క్ మీద నొక్కేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ సేవ్ టు గ్యాలరీకి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ విధంగా మీరు మంచిగా చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. థంబ్నెయిల్ అనేది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్ ప్రాసెసే, ఈజీగా చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి ఈజీ, రాని వాళ్ళకి కష్టం. కానీ నేర్చుకుంటే తొందరగా ఏదైనా నేర్చుకోగలుగుతాం. చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు. నేను కూడా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడంతోనే ఫస్ట్ థంబ్నెయిలే నేర్చుకున్నాను. నేను కూడా నా ప్రతి ఒక్క వీడియోకి చూడండి మొత్తం థంబ్నెయిల్, ప్రతి వీడియోకి థంబ్నెయిల్ ఉంటుంది. కొందరు నేను వేరే మంది ఛానల్స్ చూసినాను, ఒక్క థంబ్నెయిల్ కూడా లేదు. ఎట్లా వీడియో తీస్తే అలా పెట్టేసేసారు మొత్తము. అట్లా ఉంటే ఏమవుతుందంటే ఆడియన్స్ ఇప్పుడు యూట్యూబ్లో ఏమవుతుందంటే థంబ్నెయిల్ మంచిగా ఉంటేనే, లుక్ ఉంటేనే చూడాలనిపిస్తుంది ఆడియన్స్కి. ఇప్పుడు నార్మల్గా ఎట్లా ఉంటే అట్లా పెట్టేస్తే దాన్ని అసలు చూడాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు, దాన్ని స్కిప్ చేసేస్తారు, అది వెళ్ళిపోతుంది. అందుకే యూట్యూబ్కి థంబ్నెయిల్ ఉంటేనే ఖచ్చితంగా చూడగలుగుతారు అందరూ. థంబ్నెయిల్ మాత్రం ఖచ్చితంగా రెడీ చేసుకోండి. ఓకే, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి అక్షర దిద్యాల. నా వీడియోను అందరు చూసి మంచిగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సరే, ఉంటాం. వాళ్ళందరికీ నమస్తే.